హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ మన ఫేమస్ ఎక్వేరియంకి వెళ్ళబోతున్నాము. ఇక్కడ చిన్న చిన్న ఫిషెసే కాదు, రకరకాల వింత జీవులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే వీడియో చివరి వరకు చూసేసేయండి. అసలు ఇవి చూడండి, ఇవి చూడడానికైతే నిజంగా ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి, కానీ ఇవి కూడా ఒక ఆర్గానిజమ్స్ అన్నమాట. ఇవి సీలో ఉంటాయి, కానీ వీటి టెంటికల్స్లో మాత్రం పాయిజన్ ఉంటుందంట. చూడ్డానికి మాత్రం చాలా బాగున్నాయి, అచ్చం పువ్వుల్లాగానే. ఈ ఫిష్ వచ్చేసి అచ్చం పాములాగా ఉంది, కట్ షార్క్ లాగా. దాని బాడీ మీద అంతా ఏవో చారలు చారలుగా ఉన్నాయన్నమాట. చూడ్డానికి చాలా వింతగా ఉంది. చూస్తున్నారు కదా, అలా ఉందన్నమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి లాబ్స్టర్, యూరోపియన్ లాబ్స్టర్. నెక్స్ట్ మనం అలా లోపలికి వెళ్ళిపోదాము. చూసారా ఎంత పెద్ద ఎక్వేరియం ఉందో. ఇందులో చాలా అంటే చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచోని ఒక 2-3 ఫొటోస్ దిగేసామన్నమాట. సో చూసారా, ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఒకే ఎక్వేరియంలో ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి. ఈ ఫిషెస్ అన్నీ ఏదో రంగులు వేసినట్టు, ఎవరో తీసుకొచ్చి పెయింట్ వేసినట్టు ఉంది. అంతేగాని నిజమైన ఫిషెస్ అంటే నమ్మేలా లేవు. నీమోస్ అండ్ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం అలా లోపలికి వెళ్ళిపోతుంటే ఇక్కడ కిడ్స్ ఏరియా కూడా ఉంది. షార్క్స్ మధ్యలోంచి వాళ్ళు ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. కిడ్స్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎక్వేరియంలో. ఇవి షార్క్స్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది చూడ్డానికే కొంచెం భయం వేస్తుంది, కానీ అక్కడికి వెళ్తే చాలా బాగుంది చూడ్డానికి. నేనైతే చాలా ఎంజాయ్ చేసేసాను. మా ఇంటి దగ్గరే ఉంటుంది, కానీ ఎప్పుడు దీనికి వెళ్ళలేదు మేము. కానీ ఆఫ్టర్ 3 years ఈరోజు వెళ్ళామన్నమాట. ఎందుకు 3 years మిస్ అయ్యానా అనిపించింది, అంత బాగుంది ఎక్వేరియం. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూసారా టార్టాయిస్ ఎంత పెద్దగా ఉందో? ఎప్పుడన్నా మీరు చూసారా ఇంత క్లియర్గా? చూడండి ఎంత పెద్ద టార్టాయిస్, చూడండి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఎలా ఉందో. అండ్ దీని గురించి నాకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలిసింది. ఏంటి అంటే, ఇది స్మైల్ చేస్తుందంట. అంటే దీని ఫేస్, దీని మౌత్ ఆకారం అచ్చం నవ్వితే మనిషిలాగా ఉంటుందన్నమాట. మీరు కూడా క్లియర్గా చూడొచ్చు వీడియోలో. చాలా మూతి మాత్రం సేమ్ మన హ్యూమన్స్ మౌత్లా ఉండిద్దంట. చాలా బాగున్నాయి ఫిషెస్ మాత్రం చూడడానికి. ఇది ఒక డిఫరెంట్ ఓషియన్ వరల్డ్లా ఉంది. ఈ ఫిష్ చూడండి, చూడడానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదో పక్షి ఎగురుతున్నట్టే ఉంది, కానీ ఇది చాలా మోస్ట్ డేంజరస్ ఫిష్ అనమాట ఓషియన్లో. మీ అందరికీ స్టీవ్ గుర్తుండే ఉంటాడు. సో స్టీవ్ని దీని టెయిల్తో ట్యాప్ చేయడం వల్ల ఆయన చనిపోయాడు అనమాట. ఈజ్ ఎ ఫేమస్ క్రొకోడైల్ ట్రైనర్ అండ్ హంటర్ అనమాట. ఒక మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇది 5 సార్లు ట్యాప్ చేయడం వల్ల ఆయన చనిపోయాడు దాని టెయిల్ తోటి. సో ఇవి వచ్చేసి షార్క్స్ అనమాట. సో నేను ఇదే ఫస్ట్ టైం షార్క్స్ని ఇంత దగ్గరగా చూడడం. అండ్ ఎక్వేరియం కూడా ఎలా ఉంటుంది అంటే, డిజైన్ మన మీద నుంచి షార్క్స్ వెళ్తున్నట్టు ఉంది. లైవ్గా మనం వాటిని మరీ అంత దగ్గరగా చూస్తున్నాం అన్నట్టే ఉంది. అండ్ మధ్య మధ్యలో కిడ్స్కి చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట, ఇలా వాటర్ యాక్టివిటీస్. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అక్వేరియం. కిడ్సే కాదు, నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ ఫిష్ వచ్చేసి చూడ్డానికి చాలా అంటే చాలా వింతగా ఉంది. అండ్ ఇది సంథింగ్ రెడ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. చాలా ఉన్నాయి దాని పక్కన టెంటికల్స్. సో చాలా క్యూట్గా కూడా ఉంది చూడ్డానికి. సో ఇక్కడ మీకు ఈల్ తెలుసు కదా, ఒక చిన్న ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది ఈల్ నుంచి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నా స్నేక్లా ఉంటుంది, కానీ అది ఫిషే అనమాట. చూడండి ఎలా స్నేక్లా ఉందో. సో అక్కడ మనకి ఫీల్ ద ఈల్ అని పెట్టారనమాట. మనం అక్కడ హ్యాండ్ పెడితే దాని నుంచి ఎలా ఎలక్ట్రిక్ షాక్ వస్తుందో తెలుస్తుంది. ఇదైతే కంప్లీట్ డిఫరెంట్ క్రియేచర్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాడీ వచ్చేసి హార్స్ లాగా అండ్ ఫేస్ వచ్చేసి ఫిష్ లాగా ఉంది. చాలా డిఫరెంట్ యానిమల్. దీన్ని సీ హార్స్ అంటారంట. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడగానే చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇది అసలు ఇది ఒక జీవేనా అనిపించింది. అలా ఉందన్నమాట. చూడండి ఎంత క్లియర్గా ఉందో. నాకైతే కందిరీగలాగా కూడా అనిపించింది. మీకు అనిపించిందా? అండ్ అదే ప్లేస్లో ఇలా కొన్ని రెప్టైల్స్ కూడా ఉన్నాయన్నమాట, క్రొకోడైల్స్. సో మేము అలా వస్తుంటే ముందుకి ఇందాక చెప్పాం కదా, ఏదైతే డేంజరస్ స్ట్రింగ్ రేస్ ఉన్నాయో వాటికి
ఫీడ్ చేయడానికి ట్రైనర్ వచ్చారనమాట. సో చూడండి అవి ఎంత క్యూట్గా ఉన్నాయో అంత డేంజరస్, కానీ ఎంత బాగా ఆవిడ ట్రైన్ చేసి ఫుడ్ పెడుతున్నారో. సో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, రియల్గా చూడడానికైతే ఇంకా పెద్దగా ఉన్నాయి. ఇది చూసి అయితే నేను ఏదైనా స్క్రీన్ పెట్టారేమో అనుకున్నాను, అలా ఉన్నాయి జెల్లీ ఫిషెస్. అండ్ జెల్లీ ఫిషెస్కి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది, ఏంటి అంటే ఇవి కలర్స్ కూడా మారుతాయి అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు పెట్టిన కలర్స్కి మారుతున్నాయో ఏమో తెలియదు, కానీ మాకైతే చాలా వింతగా అనిపించింది. ఇందాక మీరు ఫస్ట్ చూసినప్పుడు పింక్ అండ్ ఇప్పుడు గ్రీన్ కనిపిస్తుంది కదా. సో అలా ఇది చూడ్డానికి ఒక క్రియేచరేనా లేకపోతే స్క్రీన్ మీద ఏమన్నా పెట్టారా అన్నట్టే ఉందన్నమాట. చూడండి ఎంత క్లియర్గా ఉందో జెల్లీ ఫిష్, అండ్ దాని టెంటికల్స్ అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు కలర్ మారింది, అది పింక్కి వచ్చేసింది అనమాట. ఇదైతే ఇన్విజిబుల్ జెల్లీ ఫిష్ లాగే ఉంది, ఇది ఒకటి ఉందా అన్నట్టే ఉంది స్క్రీన్ వాటర్లో. చూడండి ఎంత క్లియర్ ట్రాన్స్పరెంట్గా ఉందో జెల్లీ ఫిష్. అండ్ ఇది కూడా జెల్లీ ఫిష్లో ఒక రకం రివర్సిబుల్, కానీ ఇప్పుడు మనం చూసినవన్నీ పైకి ఉంటే ఇది మాత్రం రివర్సిబుల్ జెల్లీ ఫిష్ అనమాట. చూడండి పైన ఎలా అది ఊగుతుందో, షేక్ అవుతుందో. యాజ్ ఇట్ ఈజ్ ఒక ఫ్లవర్ అండ్ లీవ్స్ లాగానే ఉంది, కానీ ఇది కూడా ఒక ఫిషే. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి పెద్ద పెద్ద ట్యాంక్స్ అనమాట, వాటర్ ఫిల్టర్కి అండ్ ఎక్వేరియం మెయింటైన్ చేయడానికి వాటర్ అదంతా ఇక్కడ లోపలే సిస్టమ్ ఉంది. మనం ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈ ఓషన్ వరల్డ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్.